ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. రావు గారు, విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. నాకు ఒకటే విచిత్రం, నక్షత్రాన్ని జాతకాలను చూసే పెళ్లిళ్ళు చేస్తారు. అన్నీ విచారించుకుంటారు. ఇక విచారించుకునేవి కూడా చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే ఆల్మోస్ట్ విచారించుకుంటారు. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటారు. ఇంత కోట్ల కొద్ది ఖర్చు పెట్టి పెళ్లి చేసిన తర్వాత పెళ్ళైన 2 రోజులకే విడాకులు వచ్చేసాయి. పెళ్ళైన 6 నెలలకే విడిపోయినారు. పెళ్ళైన సంవత్సరానికే విడిపోయారు. ఇవన్నీ ఒక ఎత్తైతే లాస్ట్ ఏజ్‌లో ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా విడిపోతున్నారు. ఆ ఏజ్‌లో ఒకరికొకరు తోడు కావాలి. వాళ్ళు కూడా విడిపోతున్నారు. అసలు విడాకులు అంటే నిజంగా ఏ టైంకి ఇస్తారు? మామూలుగా పెళ్ళైతే ఇంతని టైమ్ పీరియడ్ ఉంటది కదా! ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి కాబట్టి. అర్థం చేసుకోక తొందరపడి విడిపోతే ఒక ఎత్తైతే, ఏండ్ల తరబడి ఉండి లాస్ట్ పీరియడ్‌లో డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు చాలా చూసింటారు. అసలు విడాకుల టైమ్ పీరియడ్ ఏంటి? ఎందుకు తీసుకుంటున్నారు? ఈ పెళ్ళైన 2 రోజులకే విడిపోవడానికి కారణం ఏంటి? ప్రాక్టికల్ గా మనం ఒకసారి దేవుని ధ్యానం చేసుకొని స్టార్ట్ చేద్దాం. Sure. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు అన్నది కరెక్ట్. పెళ్ళి అయిన 2వ రోజు విడిపోవడము, పెళ్ళి అయిన నెల రోజుల్లో విడిపోవడము. మీరు ఇంకోటి దాన్ని కలిపింది దేంతో అంటే ఆస్ట్రాలజీతో. Yes. ఓకే. Mm. Astrology is a very vast subject. Astrology itself, we can call it as a science. ఓకే. చాలా డెప్త్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఇట్స్ నాట్ జస్ట్ ఇవాళ రేపు ఇంటర్నెట్లో వచ్చినాయి, మీ మ్యాచ్ ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదా, మీ పేర్లు కొడితే మ్యాచ్ అయిందా లేదా అనేది చూసేది ఒకటి కాదు. ఎన్నో ఆస్పెక్ట్స్ చూడాల్సి వస్తుంది ఆస్ట్రాలజీలో. సో ఈ కాలంలో జరిగే ఆస్ట్రాలజీ 99% ఏంటిదనంటే, గుడి పూజారి దగ్గరికి వెళ్ళి ఈ మే నాట్ బి ఏ ఆస్ట్రాలజర్, థరో ఆస్ట్రాలజర్, ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ కాకపోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంటే జాతకాలు తీసుకొని ఆయనకు వచ్చిన ఆస్ట్రాలజీతో చెప్పడం ఒకటి జరుగుతుంది. మీకు తెలుసో లేదు, శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు కూడా ఒక ఋషి అనేది పెళ్ళి నేను ఈ టైంలో నేను శంకు ఊదుతాను, ఆ టైంలోనే మీరు శంకుస్థాపన చేయండి అని చెప్పి ఆయన తపస్సులో కూర్చుంటే ఇంకోడెవడో శంకు ఊదుకుంటూ పోయాడట. అక్కడ శంకుస్థాపన అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే నేను వదలేదయ్యా, మీరు ఆ టైంలో పెట్టారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది. సో ఆస్ట్రాలజీలో ఎక్కడ తేడాలు వచ్చినా కానీ ఇది తేడా వస్తుంది. బేస్డ్ ఆన్ ద నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ, ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏంటిదంటే కర్మ ఆస్పెక్ట్ ఆల్సో మనం చూడాలి. ఓకే. సో మన కర్మలో మనం ప్రీవియస్ జన్మలలో చేసిన కర్మ ఏంటిది, దానివల్ల అసలు మనకు సంసార యోగ్యం ఉందా లేదా అనేది కూడా మనకు చాలా ముఖ్యం ఇక్కడ. ఇవన్నీ ఫెయిల్ కావడానికి రీజన్స్ నాకే ఎందుకు జరిగింది అని అంటే, చాలా మంచి వాళ్ళం మనం ఈ జన్మలో, పూర్వజన్మలో ఏమేం చేసుకున్నామో మనకే తెలియదు. సో ద ఎఫెక్ట్ ఆఫ్ పూర్వజన్మ విల్ రిమైన్ ఆన్ దిస్ జన్మ. దిస్ ఈజ్ వన్ థింగ్. డైవర్స్ 2 రోజులకే తీసుకుంటున్నారు అనేది చాలా తప్పు. డైవర్స్ 2 రోజులలో 6 నెలలలో రాదు. పెళ్ళైన తర్వాత డైవర్స్ రావాలంటే పెళ్ళైన 1 year వరకు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు డైవర్స్ అప్లై చేసిన, మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసిన, ఇట్ విల్ టేక్ 6 months కూలింగ్ పీరియడ్ ఇస్తున్నారు. ఈ కూలింగ్ పీరియడ్ టైంలో అయినా కానీ ఇద్దరు కలిసి ఉంటారేమో అని చెప్పేసి. సో ఇది చాలా తప్పు. ఇది అపోహ, లైక్ వ్యూ ఉన్నది పబ్లిక్లో. 2 నెలలలో మ్యారేజ్, 6 months. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే, మ్యారేజ్ 1 year కాకముందే నేను డైవర్స్ అప్లై చేసేద్దామని అంటారు. పాపం తెలియక ఓకే అంటారు. లాగుతాడు, ఏదో ఒక కేసు పెట్టేసి ఎక్సెప్షన్స్ అవి పెట్టి కేసు వేస్తాడు. అది నడవదు ఎట్లాగో. అది నడవకపోయేసరికి ఆ టైంలో ఈ 6 నెలలు గడిచిపోతాయి, 1 year అయిపోతుంది. అప్పుడు ఒరిజినల్ కేసు ఫైల్ చేస్తారు. డివోర్స్ కాకుండా అనల్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అనల్మెంట్ అంటే పెళ్ళే జరగలేదు, బై ఫోర్స్ పెళ్లి చేయడము, కత్తి పెట్టి పెళ్లి చేయడము, బెదిరించి పెళ్లి చేయడము, ఇవన్నీ ఏంటంటే అనల్మెంట్ కిందికి వస్తాయి. అనల్మెంట్ కెన్ బి ఫైల్డ్ విత్ ఇన్ 1 year. డైవర్స్ ఈజ్ డిఫరెంట్, అనల్మెంట్ ఈజ్ డిఫరెంట్. డైవర్స్ అంటే పెళ్లి అయి విడిపోతున్నారు, అనల్మెంట్ అంటే అసలు పెళ్లి జరగలేనట్టుగా మీనింగ్ వస్తుంది మనకు. సో ఈ 2 అనేటివి జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఈ టాపిక్లో మనకు ముసలి వాళ్ళు కూడా 40 years ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా మనకు 40, 50 years, 51 years, 55 years ఏజ్ వాళ్ళు కూడా నాకు డైవర్స్ కావాలండి అని అంటారు. 23 years కొడుకు, 17 years ఇంకో కొడుకు, ఆ ఏజ్లో నాకు డైవర్స్ కావాలి. ఎందుకు అని అంటే, అసలు నా హస్బెండ్ తోటి నేను ఉండలేకపోతున్నానండి. ఉండలేకపోతే డైవర్స్ మీనింగ్ ఏంటిది అండ్ డైవర్స్ ఎందుకు కావాలి అనేది ఆ ఏజ్లో అర్థం చేసుకోవాలి. డైవర్స్
ఒకటి మనం ఇంకా డీప్ గా తీసుకుంటే డైవర్స్, మెంటల్ డైవర్స్ ఒకటి, ఫిజికల్ డైవర్స్ ఒకటి. మైండ్ లో నుంచి డిలీట్ చేసేయడం Okay, మెంటల్ డైవర్స్. ఫిజికల్ గా అంటే ఇలా ఫిజికల్ గా అయితే కోర్టు Court. డైవర్స్ అయితే ఇలా. Right. 50 years తర్వాత Hmm. పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే మాత్రం జస్ట్ యూ హ్యావ్ టు గో టు ద కోర్ట్ అండ్ గెట్ ద డివోర్స్. వితౌట్ డివోర్స్ యూ కెనాట్ గెట్ మ్యారీడ్ అగైన్. కానీ సపరేట్ గానే ఉండాలి నా హస్బెండ్ తోటి అని అనుకుంటే జస్ట్ యూ కెన్ లీవ్ సపరేట్లీ వితౌట్ ఇట్ గోయింగ్ టు ద కోర్ట్. సో ఇక్కడ మనకి ఏంటిదని అంటే వీళ్ళు ఇది అర్థం కాక జనరల్ గా చాలా మంది వీళ్ళను మనకు మిస్గైడ్ చేస్తుంటారు. అవునమ్మా నువ్వు డైవర్స్ ఫైల్ చేయి, డైవర్స్ తీసుకో. అది డైవర్స్ నెసెసిటీయా కాదా అనేది మనం తీసుకోవాలి. లేదండి డైవర్స్ తీసుకోకపోతే ఆయన వచ్చి నన్ను హరాస్ చేస్తుంటాడు, యూ కెన్ ఫైల్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అండ్ టేక్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ సో దట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హీ విల్ నాట్ కమ్ టు యూ. Hmm. కానీ ఇప్పుడు ప్రతిదానికి డైవోర్స్ మీరు చిన్న ఇప్పుడు ఆయన చెప్పింది వినకపోయినా కానీ డైవర్స్. పెళ్ళైన రెండో రోజు ఒక కొత్తగా నాకు అంటే ఒక క్లయింట్ చెప్తున్నాడు, పెళ్ళైన వారానికి ఏదో పండగ వచ్చిందంట అండి. Hmm. ఆ పండగకి వచ్చిన తర్వాత అల్లుడిని తీసుకెళ్ళాడట, తీసుకెళ్ళి షాపింగ్కి ఒక జత బట్టలు కొనుక్కో అన్నాడంట. లేదండి అవసరం లేదంటే, లేదు లేదు నేను చెప్తున్నాను కదా కొనుక్కో అని చెప్పి షాపింగ్కి తీసుకెళ్ళాడంట. Okay. డ్రెస్ ఒకటి కొనుక్కుంటే లేదు నువ్వు రెండు జతలు కొనుక్కో అన్నాడు. Hmm. ఓకే, Hmm. అయితే ఈయన బతికేది మంచి హైఫై బతుకుతాడు. Hmm. సో ఆ రెండు డ్రెస్సెస్కే ఆల్మోస్ట్ 15,000 20,000 అయింది. Ah. మామ ఆ డబ్బులు కట్టేసి తర్వాత అల్లునికి చెప్తున్నాడు అనమాట, నీ సంస్కారం ఇది, నా సంస్కారం ఒకవేళ నీ ప్లేస్లో నేను ఉంటే నీ బడ్జెట్ ఏంటిది మామయ్య అని చెప్పి నేను అడిగేటోని, నీకు ఇష్టం వచ్చినంత డ్రెస్ కొనడం నీ సంస్కృతి అది అని చెప్పి చెప్పాడంట. ఎంత హర్ట్ అయిపోయి ఉంటాడండి. అబ్బా. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత మొన్న కూడా చెప్పాను నేను, శాలరీ ఎంత అని చెప్పి వైఫ్కి అడిగిండి అనమాట పెళ్ళి అయిన తర్వాత. Ah. అంటే ఈయన శాలరీ చెప్పినప్పుడు ఆమె శాలరీ కూడా అవును, ట్రాన్స్పరెంట్ ఉండాలి అవును. కదా. Ah. శాలరీ ఎంత అని చెప్తే ఏంటండి మీరు వాళ్ళ తండ్రి వచ్చి పిల్లవాళ్ళ తండ్రి వచ్చి ఏంటండి మీరు శాలరీ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారంట, శాలరీ చూపెట్టమంటున్నారంట, శాలరీ అడగడము నేరము, శాలరీ అడగడం ఒక హరాస్మెంట్ మీకు తెలుసా అన్నాడు. అంటే వైఫ్ అండ్ మధ్య హస్బెండ్ మధ్యలో ఈ రహస్యాలు ఏమి ట్రాన్స్పరెన్సీ ఉండవు కదా. ఉండొద్దు కదా. Yes. Ah. సో ఇట్లాంటి చాలా పెరిగిపోతున్నాయండి. ఇటు ఎవరికి మనం చెప్పలేము. ఒకటి వైఫే కావచ్చు, లేదా వైఫ్ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు. Hmm. ఇంకా కొన్ని కేసులో హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా రీజన్ కావచ్చు అండి డైవర్స్కి. Hmm. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లలో హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా టార్చర్ పెట్టడం చాలానే ఉంటుంది. ఎందుకంటే ఆమె మీద డామినేట్ చేద్దామని చెప్పి ఆ రకంగా ఉంటుంది. కానీ మనకు ఈ డైవర్స్కి మీనింగ్ అనేది తెలియకుండా ఎవరు పడితే వాళ్ళకు డైవర్స్ 2 monthsలో వచ్చేస్తుంది, Hmm. 6 monthsలో వచ్చేస్తుంది. లేకపోతే అరచేతిలో స్వర్గం చూపెట్టినట్టుగా ఏముందండి నేను డైవర్స్ ఇప్పించేస్తానంటే మాత్రం కుదరదు. Okay. నేను ఇందాక చెప్పింది అనల్మెంట్ గురించి చెప్పాను, Yes. డైవర్స్ గురించి, మ్యూచువల్ డైవర్స్ గురించి చెప్పాను. కానీ అదే మనకు Hmm. కంటెస్టెడ్ డివోర్స్ అయితే మాత్రము ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. కంటెస్టెడ్ అంటే ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకుండా ఉంటే మాత్రము Hmm. అది ఆల్మోస్ట్ మినిమం 5 years లోయర్ కోర్టులో జరుగుతుంది, 5 years హైకోర్టులో జరుగుతుంది, 5 years సుప్రీం కోర్టులో జరుగుతుంది. ఈ సత్యము ఎవరికి తెలియదు. Okay. సో డైవర్స్ వచ్చేస్తుంది అని అంటారు. ప్రాక్టికల్ గా చూస్తే డైవర్స్ మీకు లోయర్ కోర్టులో డైవర్స్ వచ్చినా కానీ ఇంకోటి వద్దనుకుంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళొచ్చు. మరి ఎలా అండి ఇప్పుడు మామూలుగా అంటారు కదా భార్యాభర్తలు విడిగా ఎన్నో 7 ఏండ్ల 6 ఏండ్లో ఉంటే ఆటోమేటిక్ గా ఇంకా అవతల పర్సన్ ఇవ్వకపోయినా వస్తుంది అని అంటారు. మరి అది ఆ పీరియడ్ ఏంటి? అది కరెక్ట్ అన్నారు మీరు. Ah. ఒకవేళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ 2 సంవత్సరాలు కలిసి ఉండకుండా ఫైల్ Ah. చేస్తే అప్పుడు వాళ్ళకు వస్తుంది పర్మనెంట్ గా. కానీ ఇక్కడ అట్లా జరగదు. Ah. 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయరండి. Okay. 6 నెలలకే కేసు ఫైల్ చేసేస్తారనమాట. 2 సంవత్సరాలు సపరేషన్ ఉండదు. సో Okay. అప్పుడు మనము డెజర్షన్ పైన ఫైల్ చేయట్లేదు, వీఆర్ ఫైలింగ్ ఇట్ బేస్డ్ ఆన్ ద క్రూయాలిటీ. క్రూయాలిటీ పైన ఫైల్ చేస్తున్నాం కాబట్టి ఆ క్రూయాలిటీ ప్రూవ్ చేసుకోవాలి. క్రూయాలిటీ ఒకవేళ లోయర్ కోర్టులో ప్రూవ్ అయినా కానీ అదర్ పార్టీ నాకు డైవర్స్ వద్దనుకుంటే హైకోర్టు వెళ్తాడు, మళ్ళీ అక్కడ ఒక 5 సంవత్సరాలు. మళ్ళీ అక్కడ గెలిచినా కానీ ఇంకో అదర్ పార్టీ నాకు డైవర్స్ వద్దనుకుంటే సుప్రీంకోర్టు వెళ్తారు, అక్కడ 5 years. సో ఈ రకంగా 15 years లైఫ్ స్పాన్ అనేది 15 to 20 years అనుకోవచ్చు. Hmm. ఇప్పుడు కూడా హైకోర్టులో కేసెస్ బిలాంగ్స్ టు 2005 ఆర్ ఆల్సో పెండింగ్ డైవర్స్ కేసెస్. 2005. ఇప్పటికి ఇంకా ఏం మిగిలి ఉందండి? బా. వాళ్ళ జీవితం మొత్తం కంప్లీట్ అయిపోయింది. సుప్రీంకోర్టు అసలు చెప్పింది ఏంటంటే 4 years సెపరేషన్ ఉంటే ఇమీడియట్ గా డైవర్స్ ఇచ్చి పడేసేయండి, కనీసం వాళ్ళకు రిలీఫ్ ఉంటుందని. బట్ మన కోర్ట్ కేసెస్ వల్ల, హై నెంబర్ ఆఫ్ కేసెస్ వల్ల, వివిధ రీజన్స్ వల్ల
ఆ కేసెస్ అనేటివి డిలే అవుతున్నాయి. సో ఫైనల్ గా ఒకవేళ కన్నా మామూలుగా నేను అంటున్నా అబ్బాయి అమ్మాయి ఇద్దరు సపరేట్ గా ఉన్నారు ఒక కొన్ని ఇయర్స్ అనుకుందాం 6 ఇయర్స్ 7 ఇయర్స్ 5 ఇయర్స్ సో ఒక అమ్మాయి ఏమో డైవోర్స్ కావాలని అబ్బాయి ఏమో వద్దని లేకపోతే అబ్బాయి కావాలని అమ్మాయి వద్దని సో ఈ టైంలో వీళ్ళకి ఇంకా మీరు అన్నారు ఇందాక తిరుగుతూ ఒకరు వద్దు అంటే ఒకరు కావాలి అంటే డివోర్స్ రావు అంటే టైం తీసుకుంటది అని అవును. అలా కాకుండా ఇప్పుడు భార్యాభర్తలు ఒకరికొకరు సంబంధం లేకుండా ఆయన ఇంట్లో ఆయన ఈ ఇంట్లో ఈమె ఉంటే ఎన్నేళ్ల టైంలో ఒకరు వద్దన్నా కూడా వీళ్ళకి డైవర్స్ వస్తాయి 2 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ వీళ్ళు సపరేట్ గా ఉండాలి సపరేట్ గా ఉండాలి. ఇంకోటి ఆ. ప్రూవ్ చేయాల్సిన ఇంపార్టెంట్ మేడం ఇక్కడ అందరూ ఆ. ఈజీగా 2 ఇయర్స్ సపరేట్ ఉంటే ఆ, డైవర్స్ అదే. వస్తుందని కాదు. ఇంకో ఆ. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే ఈ 2 ఇయర్స్ లో ఎంత ప్రయత్నం చేశామనేది కూడా చూపెట్టాలి. ఓకే వైఫ్ కి హస్బెండ్ కావాలి అనుకున్నాడు అనుకో, ఆ. వైఫ్ ఎన్ని ప్రయత్నాలు చేసింది కలిసి ఉండడానికి ఉమ్. అనేది కావాలి. తర్వాత ఆ ప్రయత్నాలు విఫలమైతే వైఫ్ కెన్ ఫైల్ ద డివోర్స్. హస్బెండ్ ఒకవేళ డైవోర్స్ కావాలంటే ఉమ్. వైఫ్ రమ్మని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఈయన, ఓ ఆ 2 ఇయర్స్ లో ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశారు, ఎన్ని పంచాయతీలు జరిగాయి, ఆమె రానని చెప్పిందా, ఏం జరిగింది, అవన్నీ కూడా ఉండాలి. ఏ ప్రయత్నం లేకుండా నాకు డైవోర్స్ కావాలి 2 ఇయర్స్ గడిచిపోయాయి అంటే కూడా జనరల్ గా రాదండి. సో ప్రూఫ్ అయితే ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్.